ప్రైసలా దేశమా సంతోషించుమా యెహెవేలు 2 అధ్యాయము 21 వచనం. ధ్యానము. దేశమా సంతోషించుమా అని యెహెవేలు గ్రంథంలో దేవుడు చెప్పినప్పుడు ఆయన పరిసర పరిస్థితులను చూడమని చెప్పడం లేదు. తన వాగ్దానాలను విశ్వసించమని పిలుస్తున్నాడు. ఆ సమయంలో ఇశ్రాయేలు దేశము కరువుతో, మిడతలు దాడితోనూ వినాశనమయ్యాయి. భయంతో నిండిన పరిస్థితులను ఎదుర్కొంటుంది. అయినప్పటికీ దేవుడు ఇలా చెప్తున్నాడు, భయపడకు, యెహోవా గొప్ప కార్యములు చేయుచున్నాడు. యెహెవేలు 2 అధ్యాయము 21 వచనం. పరిస్థితులు నిరాశ కలిగించినప్పటికీ దేవుడు తన జనుల కొరకు అద్భుతమైన కార్యాలు చేయగలవాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కష్టకాలం అనంతరం వర్షమును, పంటను, సమృద్ధిని మరియు పునరుద్ధరణను ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి భయము కాక విశ్వాసం ఉంచండి. కష్టాలు తాత్కాలికము, దేవుని కృప శాశ్వతం. పరిస్థితుల వైపు కాక వాగ్దానాల వైపు చూడండి. కళ్ళతో చూడడం కాదు, విశ్వాసంతో నడవాలి. సంతోషం అనేది ఒక నిర్ణయం. సంతోషం అనేది సమస్యలు పోయాక కలిగేది కాదు, దేవుని మీద నమ్మకంతో కలిగేది. ప్రార్థన. ప్రభువా, నా దేశం మీదను, నా కుటుంబం మీదను, నా జీవితం మీదను నీ దయను విస్తరింపచేయము. పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ నీవు గొప్ప కార్యాలు చేయుచున్నావని నమ్మి సంతోషించుటకు నాకు సంపూర్ణ విశ్వాసం ప్రసాదించుము. నా హృదయంలో నీ సమాధాన స్థితిని, నా పెదవులపై స్తోత్రగీతములు నిలకడగా ఉంచుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.